పుట్టింటి దేవత. అంతగా ఆస్తిపరులు కానీ, ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బంగారమ్మకు చిన్నప్పటి నుంచి నగలంటే పిచ్చి మోజు. ఆమె యుక్త వయస్కురాలయ్యాక తల్లిదండ్రులు ఆమెను జమీందారు గారి కచేరీలో గుమస్తాగా పనిచేసే వెంకటరమణ అనే అతనికిచ్చి పెళ్లి చేశారు. కాపురానికి వచ్చినప్పటి నుంచి బంగారమ్మ భర్త వెంకటరమణను ఏవేవో నగలు చేయించమంటూ అడుగుతూనే ఉండేది. ఆమె నగల పిచ్చి వేధింపు స్థాయికి చేరేసరికి వెంకటరమణ ఇక ఊరుకుని లాభం లేదనుకొని, మన తాహతకు తగ్గ నగలేవో మనకు ఉండనే ఉన్నాయి, ఇంకా చేయించమంటే నేనేం జమీందారును కాను, కేవలం గుమాస్తాని అంటూ కరాఖండిగా చెప్పేశాడు. దీంతో బంగారమ్మ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇలా కొన్నేళ్లు గడిచినాక బంగారమ్మకు వెంకటరమణకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి గోవిందుడు అని పేరు పెట్టుకున్నారు. అతడికి చదువు సంధ్యలు అబ్బి కచేరీలో ఉద్యోగం సంపాదించాడు. అలా సంపాదించిన కొన్నాళ్లకే వెంకటరమణ అనారోగ్యానికి గురై ఇంటి పట్టునే ఉండసాగాడు. దీంతో బంగారమ్మ కొడుకు పెళ్లి చేసి కట్నం డబ్బులతో అయినా నగలు కొనుక్కుందామనుకుంది. కానీ గోవిందుడు తన ఆశలపైన మళ్ళీ నీళ్లు చల్లాడు. గోవిందు తన స్నేహితుడి పెళ్లికి దూరగ్రామం వెళ్ళి ఆ పెళ్లిలోనే కమల అనే అమ్మాయి నచ్చడంతో దగ్గరలో ముహూర్తాలేవీ లేవని తెలుసుకొని అక్కడికక్కడే స్నేహితుడి పెళ్లి ముహూర్తానికే తను కమలని పెళ్లి చేసుకుని ఆమెను వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. బంగారమ్మ కోపానికి అంతు లేకపోయింది. అయినప్పటికీ పెళ్లి చేసుకుని వచ్చాక చేసేదేమీ లేక వాళ్ళని ఇంట్లోకి మాత్రం రానిచ్చింది. గోవిందు తండ్రి వెంకటరమణ, మీ అమ్మ సంగతి ఎరిగి కూడా నువ్వు ఇలా చేసి ఉండకూడదు, సరేలే కోడల్ని తీసుకుని లోపలికి రా అంటూ వారిని ఆహ్వానించాడు. బంగారమ్మ వారం తిరగకుండా కోడలు కమల మీద కక్ష సాధింపుకు పూనుకున్నది. ఇంటి పని మనిషిని మానిపించింది. వంట పనుల నుంచి బట్టలు ఉతకడం వరకు అన్ని కమల చేత చేయించడం మొదలుపెట్టింది. ఇది చాలదన్నట్టు ఒకరోజు ఆమె కమలతో, కానీ కట్నం లేకుండా మహారాణి వైభోగం అనుభవిద్దామని ఇక్కడికి వచ్చావు, ఈ రోజు నుంచి నీ కొంటిపూట భోజనమే, అది రాత్రి నీ మొగుడితో. ఈ విషయాలు అబ్బాయికి చెప్పావంటే నీ మీద దొంగతనం కట్టి శాశ్వతంగా పుట్టింటికి తరిమేగలను అని బెదిరించింది. పొంటిపూట భోజనంతో వారం రోజులు తిరిగేసరికి కమల చెక్కి సగమైంది. ఒక రాత్రి భోజనాలప్పుడు గోవిందు ఆమెను, అదేం అలా చెక్కిపోయావు అని అడిగాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన బంగారమ్మ, తల్లి మీద బెంగ కాబోలు, రేపు తీసుకుపోయి పుట్టింట వదిలిరా అన్నది గోవిందుతో. అలాగే అంటూ గోవిందు తలూపాడు. ఆ రాత్రి ఎంతకు నిద్ర పట్టక కమల నడిరాత్రి వేళ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చొని గయ్యాలి అత్త పెట్టే బాధలను తలుచుకొని దుఃఖించసాగింది. హఠాత్తుగా పక్కనున్న బాదం చెట్టు ఆకులు గలగలమని శబ్దం చేయడంతో తల పైకెత్తి చూసింది. పిశాచం ఒకటి బాదం చెట్టు కొమ్మల్లోంచి ఎగిరి ఆమె ముందుకు దూకుతూ, భయపడకు, నీకు మేలు చేయడానికే వచ్చాను, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కమల అత్త పెట్టే బాధల గురించి చెప్పింది. అంతా విన్న పిశాచం ఒక క్షణం ఆలోచించి, సరే, ఈనాటి నుంచి నువ్వు తిన్న 1000 మెతుకుల అన్నానికి 1 మెతుకు బంగారు మెతుకు అవుతుంది. రోజంతా నువ్వు తిన్న భోజనాన్ని బట్టి రాత్రి కడిగి బోర్లించిన నీ కంచం కింద బంగారు మెతుకులు ఉంటాయి. బంగారం పిచ్చిగల మీ అత్త ఇక నీకు తిండి పెట్టకుండా మార్చదు అంటూ అదృశ్యమైపోయింది. మర్నాడు పుట్టింటికి ప్రయాణం కట్టమంటున్న బంగారమ్మతో కమల రాత్రి తన పుట్టింటి దేవత చెప్పిందంటూ పిశాచం అన్న మాటలు వివరించింది. బంగారమ్మ, అవురా, నిజమా అంటూ కమలకేసి అనుమానంగా చూస్తూ, నువ్వనే ఆ పుట్టింటి దేవత ఎంతకాలం ఎక్కడ గోరుస్తున్నది? నువ్వు కాపురానికి వచ్చిన రోజునే ఈ సంగతి చెప్పుంటే ఈసరికి 6 పేటల బంగారు గొలుసు చేయించుకుని ఉండేదాన్ని. పాపం, ఈ దేవతకు మన ఇంటి దారి కనుక్కోవడం కష్టమైందేమో, ఈ రోజుకు నీ పుట్టింటి ప్రయాణం ఆగిపోతుంది అన్నది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక కోడలి కంచం ఎత్తి చూసి బంగారమ్మ దాని కింద 2 బంగారు మెతుకులు ఉండడం చూసి పరమానందం చెందింది. అది మొదలు ఆమె కోడలి చేత 3 పూటలా భోజనం చేయించేది. నెల తిరిగేసరికి బంగారమ్మ దొరికిన బంగారు మెతుకులు కరిగించి చెవులకు దుద్దులు చేయించుకుంది. కమలకు తన పుట్టిల్లంటూ ఉన్న సంగతే మరచిపోమ్మని చెప్పింది. బంగారమ్మకు రోజు రోజుకు ఆశ పెరగసాగింది. కడుపు నిండిందని కమల చెప్పినా వినకుండా ఆమె చేత మరింత అన్నం తినిపించటం మొదలుపెట్టింది. ఒక రాత్రి కమల కడుపు నొప్పితోనూ తల్లిదండ్రులను చూడాలన్న బెంగతోనూ దుఃఖిస్తూ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చుంది. ఆ సమయంలో పిశాచం హఠాత్తుగా మళ్ళీ ఆమె ముందు ప్రత్యక్షమై, మళ్ళీ ఏం కష్టం వచ్చింది అని అడిగింది. కమల సంగతి చెప్పగానే అది పెద్దగా చిటిక వేసి, ఇక నుంచి
నువ్వు తిన్న అన్నం బంగారు మెతుకులు కావడం జరగదు. మీ అత్త ఒక పూట భోజనం మానితే ఆమె కంచం కింద ఒక బంగారు కాసు ఉంటుంది అని చెప్పి మాయమైంది. తెల్లవారి ఈ సంగతి చెప్పగానే బంగారమ్మ కమలతో, అయితే ఇంకా నువ్విక్కడెందుకు, తిండి దండగా అని అప్పటికప్పుడు బాడుగ బండిలో ఆమెను పుట్టింటికి పంపేసింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం మానేసింది బంగారమ్మ. రాత్రి చూస్తే కంచం కింద మిలమిలమంటూ బంగారు కాసు. మర్నాడు 2 పూట్ల భోజనం మానేసింది. 2 బంగారు కాసులు దొరికాయి. దీనితో బంగారమ్మకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. పుట్టినప్పటి నుంచి రోజు చేస్తున్న భోజనమే కదా, ఒక 10 రోజుల పాటు మానేస్తే 20 కాసులు బంగారం దొరుకుతుంది. వాటితో చక్కగా వడ్డానం చేయించుకొని నెల రోజుల్లో జరగబోయే బంధువులింటి పెళ్లికి వెళ్ళి అక్కడ అమ్మలక్కలందరినీ మూర్ఛపోయేలా చేయొచ్చు. ఇలా ఆలోచించి బంగారమ్మ పూర్తిగా భోజనం చేయడం మానేసింది. 3వ నాటికల్లా ఆమె కంచం కింది బంగారు కాసులు తెచ్చుకునే ఓపిక కూడా ఆమెకు లేకపోయింది. ఈ స్థితిలో ఆమెకు మరొక వింత ఆలోచన వచ్చింది. ఆమె కొడుకు గోవిందుని పిలిచి, ఒరే బాబు, వెంటనే వెళ్ళి వైద్యుడు గటికాచారిని ఏ సగ్గుబియ్యం జావో బియ్యపు జావో తాగడం కూడా భోజనం కిందికే వస్తుందేమో అడిగిరా అని ఆయాసపడుతూ చెప్పింది. ఏమిటి వింత అనుమానం అనుకుంటూ అలాగే చేశాడు. వైద్యుడు ఏది తిన్నా భోజనం కిందకే వస్తుంది బాబు, ఒక్క నీరు తప్ప అని చెప్పాడు. గోవిందుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంకేముంది, బంగారమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. పొరుగింటి వాళ్ళ చేత వైద్యుడికి కబురు పెట్టి తండ్రిని ఇంట్లోనే ఉండమని పురమాయించి అత్తవారింటికి వెళ్ళి భార్య కమలతో సహా సాయంత్రానికి తిరిగి వచ్చాడు. కమల బంగారమ్మను చూస్తూనే దుఃఖం ఆగక బావురుమని, ఏం జరిగిందత్తయ్య అంటూ ప్రశ్నించింది. బంగారమ్మ కమలను చూసి తాను అంత ఇబ్బంది పెట్టిన కోడలికి తన పట్ల ఉన్న ప్రేమను గమనించి కమలను దగ్గరకు పిలిచింది. ఆమె మంచం పక్కన కూర్చోగానే ఆప్యాయంగా తల నిమురుతూ జరిగింది చెప్పి, బంగారం లాంటి కోడలివి ఇంట ఉండగా నేను కానీ కూడని బంగారానికి ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. అయినా నా వెర్రి గాని ఈ వయసులో నాకు మెడలో గొలుసులెందుకు, నడుముకు వడ్డానం ఎందుకు, ఆ బంగారం ఏదో నువ్వు తీసుకుని నచ్చిన నగలేవో చేయించుకో, మీ మామగారికి మాత్రం జరిగింది చెప్పకు, నవ్విపోగలడు అని అన్నది. ఆ తర్వాత కమల చేసిన సపర్యలతో బంగారమ్మ నెల రోజుల్లో మామూలు మనిషి అయిపోయింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.